నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చూసాం. యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ట్రీట్మెంట్ అవసరం అని. ఎవరికి అవసరం అంటారు ఆ ట్రీట్మెంట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. మీరు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు వారు జగన్ గారిని ఉద్దేశించి నేరుగా మాట్లాడినా జగన్ గారి పేరు చెప్పకుండా మెడికల్ కాలేజీల ఇష్యూలో ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలు లేకపోతే పెట్టుబడిదారులు వచ్చి తీసుకుంటే ఇది ఇల్లీగల్ గా జరుగుతున్నాయి, కరప్షన్స్ ఉన్నాయి, ఇందులో వాళ్ళు కూడా జైలుకు పోతారని చెప్పాడు మన గవర్నర్ కలిసినప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి పైన యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ మీకు ఇవ్వాల్సి వస్తుంది, రౌడీలు అనే పదాలు వాడినప్పుడు ఫెరోసస్ గా వైసీపీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతుంటారు. కానీ ఫస్ట్ టైం చాలా తక్కువ రియాక్ట్ అయినారు. ఎందుకు అని ఆలోచించినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని విమర్శించాడా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడా అర్థం కావట్లేదు. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అని. అసలు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే చంద్రబాబు గారి ట్రీట్మెంట్ పనికిరాదనేగా. అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న చంద్రబాబు వాళ్ళ నాయకుడిని వదిలేసి యోగి ఆదిత్యనాథ్ రావాల్సి ఉందంటే ఈయన చేయలేడనే కదా దాని అర్థం. ఈయన ట్రీట్మెంట్ సరిపోవట్లేదు, ఇంకా యోగి ఆదిత్యనాథ్ రావాలంటే యోగి ఆదిత్యనాథ్ గారు బీజేపీ కాబట్టి బీజేపీ ట్రీట్మెంట్ కోరుకుంటున్నాడా, తెలుగుదేశం ట్రీట్మెంట్ వద్దని పవిత్ర యోగి ఆదిత్యనాథ్ గారు చంద్రబాబు నాయుడు కన్నా జూనియర్. ఆయన ఏమి వయసులో కానీ ఆయన 5-6 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఈయన 20 ఏళ్ళ ముఖ్యమంత్రి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా ఉన్నాక యోగి ఆదిత్యనాథ్ గారిని కోరుకుంటున్నాడంటే చంద్రబాబు గారి నాయకత్వం అంత నమ్మకం లేదా ఈయనకనే ఒక అనుమానం కూడా వస్తుంది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాటిక్ ఉపన్యాసాలు మానుకోవట్లేదు. పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ 2 days క్రితం, ఈ వ్యాఖ్యలు చేసి 2 days క్రితం ఆయన ఏం మాట్లాడినాడు కలెక్టర్ల సమావేశంలో? ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నారు, కలెక్టర్లు ఎస్పీలు నిలువరించకుండా మౌనంగా ఉంటున్నారు, పట్టించుకోవట్లేదు, సీఎం గారు మీరైనా కనీసం చెప్పండి అన్నాడు. అప్పుడు సీఎం గారు కూడా కలెక్టర్ ఎస్పీలు వార్నింగ్ ఇచ్చాడు, మీరు కఠినంగా ఉన్నారు. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో మనలాంటి ఛానల్స్ మీడియాను ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతా ఉంది అవి మాట్లాడితే ఓకే, అది అబద్ధం అనుకోవచ్చు. స్వయంగా ఆయన చెప్పినాడు ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కన్నా రౌడీజం ఏమైనా ఉంటుందా? ఆయన చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలాగా ఉన్నారు ఏదో మాట్లాడాడు ఇండైరెక్ట్ గా, పేరు చెప్పకుండా. రౌడీల పైన యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలన్నాడు, బాగానే ఉంది. ల్యాండ్ గ్రాబర్స్ పైన ఏ ట్రీట్మెంట్ ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ ఇస్తాడా? అంటే ఆ మాట అనేసి మళ్ళీ వదిలేయడం ఆయన ఇది మీ ట్రీట్మెంటా? కానీ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా శక్తి అంటే ఫస్ట్ మీరు గుర్తించిన ఉత్తరాంధ్రలో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ పైన ట్రీట్మెంట్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ ఇస్తారా, చంద్రబాబు గారు ట్రీట్మెంట్ ఇస్తారా, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారా? ఫస్ట్ మీరు గుర్తించిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేయండి, తర్వాత మిగతా వాళ్ళ సంగతి చూడొచ్చు. అదేం ఆధారాలు లేవు, మీరు చేసిన ఆరోపణలకి ఆధారాలు లేవు, కానీ మీరు స్వయంగా ఆరోపించారు కాబట్టి ఇంకా చర్చ కూడా అవసరం లేదు. మీరు నమ్ముతున్నారు ఉత్తరాంధ్రని, దాన్ని పట్టించుకోకుండా 2 రోజులు అయిపోయిన వెంటనే దీని మీద పడ్డాడు. పైపిచ్చు రౌడీజం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ ఏంటి? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీఏలో కరప్షన్ ఉందాయి. ఏంటి ఆయన చెప్పిన కరప్షన్? ఇంత టెండర్లు కూడా పూర్తి కాకముందు కానీ, విధానాలు రూపొందించుకుంది కానీ ప్రభుత్వం యొక్క కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, పీపీఏ భాగస్వామ్యం చేయడం, అంతటితో ఆగినారా? ఒక్కొక్క కాలేజీకి దాదాపు 60 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి 2 ఏళ్ళు ఇస్తుంది అంటాడు. ప్రైవేటీకరణ పీబీపీఐపీ అంటే ఏంటి? ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామ్యం, డబ్బులు లేవంటున్నారు. మరి ఇంకో పక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకి డబ్బులు మేమే ఇస్తాం, జీతాలు 2 సంవత్సరాల జీతం మొదటి సంవత్సరం మేమే ఇస్తామని జీవో ఇచ్చేశారు. ఇది 10 కాలేజీలు తెచ్చుకుంటే 1200 కోట్లు అవుతుంది. మొదటి 2 సంవత్సరాలు 1200 కోట్ల యొక్క ప్రజల ఆస్తిని వాళ్ళకి ఇస్తున్నారు. దీంట్లో కరప్షన్ ఉంది, దీంట్లో భాగస్వాములు అయిన వాళ్ళందరినీ నేను వచ్చిన వెంటనే 2 నెలలు జైల్లో పెడతాను అన్నాడు. అదొక పాలసీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పదలుచు, దాంట్లో రౌడీజం ఏముందండి? అచ్చంగా గవర్నర్ కార్యాలయం ముందు మాట్లాడాడు ఆయన ఏమి తెరచాటును మాట్లాడలేదు, గవర్నర్కి ఇచ్చేసి గవర్నర్ ముందు మాట్లాడినాడు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి? జగన్ గారు చెప్పినంత తప్పు, పారిశ్రామిక మీరేం భయపడద్దండి, మేం చేసినంత లీగల్ అని సమర్థించు. ఇంతవరకు మెడికల్ కాలేజీ పీపీఏల పైన మీ వైఖరి ఏంటో చెప్పలేదు. జగన్ గారు లేవనెత్తిన అవినీతి గురించి మాట్లాడలేదు. వాటిని తప్పుబట్టి తర్వాత ట్రీట్మెంట్ గురించి మాట్లాడు. అసలు నువ్వు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో జరుగుతున్న కరప్షన్ పైన నేను అరెస్ట్కి వెళ్తానంటే తప్పేంటి?
మీరు చెప్పాల్సింది దీంట్లో రౌడీజం ఏముంది, గూండాయిజం ఏముంది, ఏది గూండాయిజం అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ చెప్పాడు, దాన్ని తప్పుపట్టు, విమర్శించు, మీరు చెప్పేది అబద్ధం అని చెప్పు, వచ్చే వాళ్ళు ధైర్యంగా రండి, ఏం జగన్కి ఏం భయపడద్దండి, ఇది లీగల్ గా జరుగుతా ఉంది, వచ్చి తీసుకోండి, ఎవరు తీసుకోతే మా పార్టీ వాళ్ళు తీసుకుంటామని చెప్పి ఛాలెంజ్ తీసుకోండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు రౌడీజమే చేయట్లేదు, ధాన్యతో రౌడీజం అని చెప్పడం. రెండు, ఉత్తరాంధ్రలో మీరే చెప్తున్నారు ల్యాండ్ గ్రాబింగ్ అని, దాని గురించి పట్టించుకోండి. 2 రోజుల క్రితమే, 3 రోజుల క్రితం కూడా కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అర్థం కాలేదు. ఇది అల్టిమేట్ గా ఆ పార్టీకి నష్టపరిచి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఈ ట్రీట్మెంట్ పనికి రాదని అర్థం. అంటే చంద్రబాబు గారు ట్రీట్మెంట్ చేయలేరా, ఆయన మీద నమ్మకం మీకు లేదా అని అనుమానాలు తావిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అందుకే వైసీపీ సీరియస్ గా తీసుకోవాలా. సార్, అంటే ఇక్కడ 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయండి. మీరు కూడా చాలా శుతిమెత్తగా ఆలోచించి చెప్తున్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కాస్త సీనియారిటీ కావచ్చు, రాజకీయ అనుభవం మీరు చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్, మా ఏజ్ ఇదంతా కలుపుకున్నా సరే మనం చంద్రబాబు నాయుడు గారితో ఢీ కొనలేము. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే కాస్త శుతిమెత్తగానే ఆయన కనిపిస్తూ ఉంటారు. ఆయన చర్యలు కూడా అట్లానే ఉంటాయి. అదే లోకేష్ గారి దగ్గరకు వచ్చేసరుకోండి చాలా ఫెరోషియస్గా కనిపిస్తుంటారు. మనం ఆ టాపిక్ కూడా మాట్లాడదాము. బట్ ఇప్పుడు మనం యోగి ఆదిత్యనాథ్ గారి దగ్గరకు వద్దాం. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు? ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయనకి కనిపిస్తున్నాయంటే అక్కడ ఆయన చేసే కార్యకలాపాలు ఏంటి, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన యాక్షన్స్ అనేది దేశమంతా తెలుసు. అలా ఫెరోషియస్గా అలాంటి ట్రీట్మెంట్తో అలాంటి బుల్డోజర్స్తో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచనగా కొంతమంది అభివర్ణిస్తున్నారు. కొట్టిపారేయగలమా? అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో కొంత రౌడీజం, ఈ అరాచక ప్రవర్తన కలిగిన వాళ్ళ పట్ల కొంత కఠినంగా వ్యవహరించినాడు, ఫెరోషస్ గా ఉన్నాడని ఆయనకున్న మంచి పేరు. నేను కాదను. అంటే ఎవరిపైన, రౌడీలుగా ఉండేవాళ్ళపైన, గోండాలుగా ఉండేవాళ్ళపైన చేశాడు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో రౌడీలు ఎవరు, ల్యాండ్ గ్రాబర్స్ కన్నా పెద్ద రౌడీలు ఎవరు? మీరే చెప్పారు ల్యాండ్ గ్రాబర్స్ అని. 2, జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిక ఏమిటి? పీపీఏల వెనకాల అవినీతి ఉంది, అవినీతిలో భాగస్వామ్యం అయితే ఎవరైనా సరే అరెస్ట్ చేస్తున్నాడు, దీంట్లో రౌడీజం ఏంటుంది? ఇది ఒక పాలసీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే పాలసీ మ్యాటర్లకు సంబంధించి అవినీతి జరిగితే, దాంట్లో భాగస్వాములు అయితే నేను అధికారానికి వచ్చిన వాళ్ళపైన శిక్షిస్తా ఉన్నారు. మీరు చెప్పలేదా? గతంలో వైసీపీ వాళ్ళు చేసే పాలసీ పట్ల అవినీతి జరిగితే విచారిస్తా ఉన్నారు, మీరు చెప్పలేదా? అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రౌడీజ్ అట్ అవుతుంది పాలసీ. మీరు గుర్తించిన రౌడీజం అక్కడ ఆడ కుదరచ్చు, ఎందుకంటే కలెక్టర్లో పనిచేయలేదు. మీరు చెప్పిన లెక్క ప్రకారం నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్రలో జరుగుతున్న ల్యాండ్ గ్రాబింగ్ లో కలెక్టర్లు పట్టించుకోవట్లేదు, ఎస్పీలు గట్టిగా చెప్పండి సార్ అన్నాడు. అంటే కలెక్టర్లు, ఎస్పీలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పైపించి హోంమంత్రి అక్కడే ఉంటారు ఉత్తరాంధ్రలో. ఇంకో తమాష చూడండి, స్పీకర్ గారు, హోంమంత్రి గారు కూడా ఉత్తరాంధ్రలో ఉంటారు. అప్పుడప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు హోంమంత్రి నేనైతే అంటుంటాడు. కాబట్టి అంటే అందరూ ఫెయిల్ అయినట్లు లెక్క, అందరూ ఫెయిల్ అయితే చంద్రబాబు గారు ఫెయిల్ అయినట్లు లెక్క. కాబట్టి ఏమైనా యోగి ఆదిత్యనాథ్ గారు అంటారా? కాబట్టి జగన్ గారు వ్యాఖ్యల పైన కాకుండా ఉత్తరాంధ్రలో ట్రీట్మెంట్ చేయాలంటే మేము సరిపోవట్లేదు, యోగి ఆదిత్యనాథ్ చంద్రబాబు గారు చెప్పండి అన్నమాట. మీరేదో సెట్ కావట్లేదు సార్, ఆ ట్రీట్మెంట్ కావాలని ఆడ చెప్పుంటే బాగుండేది, ఆడ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ జగన్ గారి అసలు రౌడీజమే కాదు కదా. మీరు నిజంగా రౌడీజం ఆడుతుంటే ఉత్తరాంధ్రలో చేయండి, ఇది ఎవడొద్దన్నాడు? చంద్రబాబు గారు ట్రీట్మెంట్ సరిపోవట్లేదండి, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అడగండి, అప్పుడు బాగుంటుంది. అంటే మరోపక్క చంద్రబాబు నాయుడు గారు పదే అధికారులకు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా ఇది డిస్కస్ చేసాం. ఏదైనా నాతో ఇబ్బంది ఉందనుకోండి, పెద్దవారుగా, జర్నలిస్ట్గా, ప్రొఫెసర్గా, టీచర్గా, గైడ్గా ఇలా కాదు అని చెప్తూ ఉన్నప్పుడు ఒకసారి చెప్పించుకుంటాం, 2 సార్లు చెప్పించుకుంటాం. 3rd టైం అయినసరికి నేను మీకు ఖచ్చితంగా మీ మాట వినాల్సింది, ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు. బట్ చంద్రబాబు నాయుడు గారు అధికారులకు పదే చెబుతూనే ఉన్నారు. అది పాజిటివిటీ వెళ్తుందా, నెగిటివిటీ వెళ్తుందా ప్రజల్లో కన్నా విషయం పక్కన పెడితే, ఇంతటి సీనియర్ నాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి ఒకటే మాట పదే వార్నింగ్స్ ఇవ్వడం, ఇటు అధికారులకు కావచ్చు, అటు ఎమ్మెల్యేలకు కావచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట లెక్క చేయట్లేదనే కదా దాని అర్థం. వాళ్ళు పక్క లెక్క చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఏదైనా తప్పులు వస్తే బాధ్యత తీసుకుంటారు, ఫైనల్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నాడు? ఇది మాది పొలిటికల్ గవర్నెన్స్, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట అయినని చెప్తున్నాడు. ఫైనల్ ట్రీట్మెంట్ అది. ప్రథమ ట్రీట్మెంట్లు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఎవరో మాట్లాడినప్పుడు, పేపర్లో వార్త వచ్చినప్పుడు నేను ఒప్పుకోను అది అంటున్నాడు. కంక్లూడింగ్ ఏం చెప్తున్నాడు? మళ్ళీ మేము 5 ఏళ్ళ తర్వాత మేమే పోవాలి అధికారంలో, ఓట్లు మీరేం 30 ఏళ్ళు ఉంటారు సర్వీసులో, ఇంకా 3-6 ఏళ్ళ తర్వాత మేము పోవాలి, కాబట్టి ఏదైనా సరే మా పొలిటికల్ గవర్నెన్స్ ఇది, సో వాళ్ళ మాట ఏంటంటే అని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళ మాట ఏంటున్నారు కలెక్టర్లు, ఎస్పీలు. కంక్లూడింగ్ ఏంటనేది నువ్వు స్టార్టింగ్ లో ఏం చెప్పినావు, ఎండింగ్ లో ఏం చెప్తున్నావు? అది పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యేలు ఆయన ఉద్దేశంలో
అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యేల పేరుతో జరిగితే ఆ ఖాతా మాకు వస్తుందని ఈయన ఉద్దేశం కావచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అభివృద్ధి ఎట్లా ప్రభుత్వం చేసుకుంటుంది, వాళ్ళు ఏరే ఖాతాలు తెరుస్తున్నారు ఎమ్మెల్యేలు లోపల పోయి. మీరు ఖాతా ఏదో వాళ్ళ ఖాతా వేరేగా ఉన్నాయి. రెండోది కొంచెం చంద్రబాబు గారిది రోజు జరిగింది అనుకోండి, మీరు వచ్చిన డౌటే వస్తుంది, ఏమని చంద్రబాబు గారి మాట వినట్లేదా అని. కానీ అది అనుకోను నేను. కొన్ని సినిమాల్లో ఏదో డైలాగ్స్ ఉంటాయి, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు 2 టీలు అని చెప్తారు, వారికి ఏరే సిగ్నల్ ఉంటుంది. అంటే 2 టీలు అంటే 2 టీలు పంపిస్తారా, 1 టీ పంపిస్తారా, అసలు టీలు కూడా పంపిరు. ఏదో పాత సినిమాలో ఉంది ఈ సన్నివేశం. ఆ నుంచి 2 ఛాయలు రా అంటాడు. వాళ్ళకి తెలుసు అసలు పంపించద్దని అర్థం. ఇంకో రెండోసారి పిలుస్తాం, అందులో వెళ్ళిపోతాడు గెస్ట్. వాడికి వచ్చేది టీ ఉద్దేశం లేదు. అంటే ఆ టీ ఆ షాప్ వాడికి ఇతనికి తెలుసు, ఆర్డర్ ఇచ్చేవాడికి నేను అంటా ఉంటాను నువ్వు పంపించద్దని. అట్లా కలెక్టర్కి ఏమైనా చెప్తున్నాడా, అంటే నేను చెప్తా ఉంటాను మీ పని మీరు చేసుకోండి అని చెప్తున్నాడా అని ఆ డౌట్లు వచ్చేస్తాయి కదా చివరకు. కాబట్టి చంద్రబాబు గారు పొలిటికల్ గవర్నెన్స్ అనే వదిలేంత వరకు వాళ్ళు అట్లే ఉంటారు, వీళ్ళు ఎట్లే ఉంటారు, ఇట్లే గొడవలు జరుగుతాయి. చంద్రబాబు గారు మాట వినక కాదు, చంద్రబాబు గారు అంతిమంగా చెప్పే మాటలు వాళ్ళు వింటున్నారు. ఇక మన లోకేష్ గారి దగ్గరకు వచ్చామనుకోండి, ఆయన రెడ్ బుక్ అంటూ Day 1 నుంచే స్టార్ట్ చేశారు. కేవలం 3 పేజెస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి, ఇంకా బుక్లో చాలా పేజెస్ ఉన్నాయంటూ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. దాని వార్నింగ్ అనాలా, కొంతమంది బెదిరిస్తున్నారు అంటున్నారు. అదేమైనా కావచ్చు, బట్ లోకేష్ గారి ట్రీట్మెంటో లేకపోతే లోకేష్ గారి పందానో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే సోన గారు బేసిక్గా ఇక్కడ లోకేష్ గారు ఇప్పుడు 3 పేజీలు తెచ్చానంటే ఇంకా 97 పేజీలు ఉన్నాయని అర్థం. 3 పేజీలకే 1.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడిపోతున్నారు. మొదట 6 నెలలు వైసీపీ వాళ్ళు కంగారు పడ్డారు. ఇప్పుడు 1.5 year అయ్యేసరికి తెలుగుదేశం భయపడిపోతున్నారు. ఏమని, ఈయన 3 పేజీలు తెరిచినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3-4 పేజీలు స్టార్ట్ చేసినాడు. మనం 3 పేజీలు తెరిస్తే 3 పేజీలు స్టార్ట్ చేసినాడు. అదే గుడ్ బుక్ డిజిటల్ బుక్ ఒకటి స్టార్ట్ చేశాడు ఆయన. మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడుతా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ గుర్తొస్తా ఉంది. ఈ రెడ్ బుక్ బాగానే, రెడ్ బుక్ 3 పేజీలు ఉంది, ఏమైందో చూస్తున్నాం. ఆయన డిజిటల్ బుక్ రేపు ఓపెన్ చేసినాడు అనుకో, పవర్లోకి వచ్చిన తర్వాత ఎవరు పోయేది, మనం. కాబట్టి ఈయన రెడ్ బుక్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే కింద కార్యకర్తలు డిజిటల్ బుక్ గురించి ఆలోచిస్తున్నారు, రాబోయే డిజిటల్ బుక్ గురించి. ఈయన పోబోయే రెడ్ బుక్ ఇది, రాబోయే డిజిటల్ బుక్ ఒకటి ఉంది కదా. కాబట్టి ఈ బుక్కులు గోలెందుకు అనే పరిస్థితిలో క్యాడర్ ఉన్నారు. కాబట్టి లోకేష్ గారు రెడ్ బుక్ అనే పద్ధతిని మార్చుకోవాలి. మీరు చట్ట ప్రకారం గత ప్రభుత్వంలో చేసిన తప్పులపైన శిక్షించండి, అది సమాజం కూడా కోరుకుంటుంది, మీకు మంచి పేరు వస్తుంది. రెడ్ బుక్ అనేది నేను రాసుకున్నాను అంటే అర్థం ఏంటి, మీరు కొన్ని పేర్లు రాసుకున్నారు, వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తారు. అదేం పద్ధతి? చట్ట ప్రకారం శిక్షించాలంటే తప్పు జరిగిన పైన విచారణ చేసి ఆ విచారణలో పేర్లు బయటికి రావాలి. మీకు ఒక విచారణ అధికారం అనుకోండి, నేను మీ పైన అఫీషియల్ పర్సన్, మీరు స్వర్ణ గారు మీరు ఈ విచారణ చేయండి, తప్పులు తేల్చమంటే అప్పుడు పేర్లు రావాలి. నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ ఒక కొన్ని పేర్లు మీకు చెప్పేస్తున్నాను విచారణ అధికారికి, ఈ 4 పేర్లు విచారించండి అని. ఇంకా మీరు విచారించేదే ఉంది, ఆ 4 పేర్ల చుట్టూ కేసు వెళ్తారు. కాబట్టి రెడ్ బుక్ కాన్సెప్టే రాంగ్. అంటే ఆ రాంగ్ అనేది 6 నెలలు బాగుంది. చాలా మంది కూడా వయసు మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడక్కడ రెడ్ బుక్ ఫోటోతో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రెడ్ బుక్ ఫోటో తెలుగుదేశం కార్యకర్తలు పెట్టుకోవట్లా, ఎందుకంటే అయిపోయింది, ఆ మోజు తీరిపోయింది. వాళ్ళు రెడ్ బుక్ మనం ఎంత ఎక్కువ పెడితే వాళ్ళు డిజిటల్ బుక్ వస్తుంది, లేనిపోయిన పంచాయతీ మనకెందుకని డిజిటల్ బుక్ చూసి రెడ్ బుక్ మర్చిపోయారు వాళ్ళు. ఇంకా లోకేష్ గారు మర్చిపోవట్లేదు. లోకేష్ గారు కూడా త్వరగా రెడ్ బుక్ మర్చిపోయి కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టపరంగా చర్య తీసుకుంటే ఆయనకి మంచిది, రాష్ట్రానికి. అందుకు భిన్నంగా పోయినారనుకోండి, అల్టిమేట్ గా వైసీపీ వాళ్ళు కాదు, మీ కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అండ్ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చాలా సర్ప్రైజింగ్గా అనిపించాయి. అధికారంలో లేకపోయినప్పటికీ ఏంటో ఈసారి మాత్రం చాలా అట్టహాసంగా చేశారు అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిపి. ఎక్కడ పడితే అక్కడ మనం చూసాం ఎంత భారీ ఎత్తున చేశారు. ఫస్ట్ సెలబ్రేషన్కి సంబంధించి చెప్పండి. ఫస్ట్ టైం నేను కూడా చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సెలబ్రేషన్స్ కన్నా ఇప్పుడు సెలబ్రేషన్స్ చాలా ఫెరోసస్ గా నడిచాయి. మామూలుగా సెలబ్రేషన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా ఒక క్రమ పద్ధతిలో పిలిపిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా రక్తదానం చేయండి, లేకపోతే అన్నదానం చేయండి, లేదా పేదలకు పండ్లు పంపండి, లేదా కేక్ కట్, ఏదో ఒక సెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ ఇచ్చేది. అసలు ప్రోగ్రామ్ లేవాలి, ఎవరికి వాళ్ళు బుద్ధిపుట్టిన కార్యక్రమాలు చేశారు. మీకు ఏకీకృతంగా జరగలే ఈసారి. అమెరికాలో ఒక టైము, దక్షిణాఫ్రికాలో ఒక టైము, ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ ప్రేమించారు అందరూ ఈసారి నిధుల్లోకి వచ్చినారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కూడా కాదు, అంటే ఎక్కడ జగన్ గారు అభిమానులు వస్తే వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బుద్ధిపుట్టిన కార్యక్రమాలు చేసినారు. సెంట్రలైజ్డ్ కార్యక్రమం లేదంటే అర్థం పార్టీ రాష్ట్ర నాయకత్వం
ఒక పెద్ద పిలిపి లేదు. పిలిపించినప్పుడు కన్నా ఇప్పుడు బాగా జరిగింది. రీజన్ ఏంటి నేను అనుకుంటున్నానంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల కావచ్చు, కొంత అవమానంగా ఫీల్ అయిన వల్ల కావచ్చు, మేము జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏం చెప్తున్నాడు, మేము భయపడట్లేదు, నిలబడతాం, కలబడతాం, మళ్ళీ కొడతాం, గెలుస్తాం అంటున్నాడు. కానీ ఇప్పుడు అదే స్లోగన్ వైసీపీ కార్యకర్తలు ఎంచుకున్నారు. మేము ఏమైనా సరే జగన్ వెనకాల నిలబడతాం, మళ్ళీ గెలుస్తాం. అంటే మేము భయపడట్లేదు. వాళ్ళు పదే పదే రెడ్ బుక్ గురించి మాట్లాడడం, పదే పదే అది చేస్తాం, ఇది చేస్తాం అని మాట్లాడడం, కొన్ని మీడియా సంస్థలు పదే పదే జగన్ గారిని ఏదో అరెస్ట్ చేసేస్తామని చెప్పడం, ఇవన్నీ చేయడం వల్ల కసి పెరుగుతా ఉంది. కసి పెరిగి ఆడికి ఉంది. మేము ఇప్పుడు జగన్ గారి బర్త్డే జరపడం అంటే ఇంకా 3.5 ఏళ్ళు ప్రతిపక్షమేగా. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఏదో 4 పనులు అవుతాయని ప్రతిపక్షంలో ఉన్నాడు. తప్పించి ఆయనతో శైలి అయితే ఎంతో కొంత నష్టం అధికారంలో ఉండే వాళ్ళతో. అలాంటిది ప్రతి నియోజకవర్గంలో 100 మంది 1000 మంది వచ్చి మేము జగన్ అని వచ్చి హైదరాబాద్ అయితే కేసులు పెట్టుకునే వరకు వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక మేం భయపడట్లేదు అనేది ఒకటి చెప్తున్నారు సొసైటీకి. రెండోది మళ్ళీ మేము యాక్టివ్ అయిపోయినాం, కాలం గడిస్తే చాలు అటు కూర్చునేస్తాం అన్నట్టుగా బిహేవ్ చేశారు ఈరోజు నిన్న. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు 29లో గెలిచిన తర్వాత ఎలా జరుగుతాయో తెలియదు, కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంతా పెరుగుతూ ఉంటాయి. మీకు గుర్తుంటే అంతకుముందు వైఎస్ భారతి గారి బర్త్డే ఒక 10 రోజుల క్రితం, ఇదే డిసెంబర్ 9 వైఎస్ భారతి గారు, ఆ బర్త్డేలు కూడా కొంత జరిగినాయి రాష్ట్రంలో. ఎప్పుడు భారతి గారి బర్త్డే ఎప్పుడు చేయరు, ఆమె ఏం చెప్పలేదు అసలు, ఆమె జగన్ గారే చెప్పలేదు, ఆమె అసలు పట్టించుకోదు బర్త్డేని. కానీ నిలబడి అంటే వైఎస్ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డితో మేము ఉంటాము, తాడోపేడో తేల్చుకుంటాము, మేము భయపడట్లేదు. జగన్ గారు ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడో మొండిగా కార్యకర్తలు ఆ మొండితనం ఎక్కేసింది. ఆ మొండితనం ఇది అధికార పార్టీ చేసుకున్న తప్పు. అందుకని తప్పు అంటున్నానంటే ఏదో ఇప్పుడు ప్రతిపక్షం 1.5 year కింద యాక్టివ్ కాకూడదు, కానీ అయింది. ఆడడానికి కారణం వాళ్ళ గొప్పతనం కన్నా వీళ్ళు గొప్పతనం ఎక్కువ. వాళ్ళు చేసే కొన్ని వ్యాఖ్యలు, కొన్ని మీడియా సంస్థలు సృష్టించే సృష్టి వాళ్ళు యాక్టివ్. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. జగన్ గారిని అధికారంలో తీసుకొచ్చేంత వరకు ఈ వ్యవహార శైలి కొనసాగుతుంది. దీని అర్థం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి కార్యకర్త తాడోపేడో తేల్చుకుని సరి గెలవాల్సిందే అనే పట్టుదల పెరగడానికి ఈ బర్త్డేలో ఒక సిగ్నిఫికెన్స్ గా మనకు అనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా 88 దాటాయంటే చాలు రప్పా రప్పా అంటున్నారు. ఈ ఫేమస్ అయిపోతుంది ఈ డైలాగ్, రప్ప రప్ప అంటూ. అంటే రప్ప రప్ప అనే దానికన్నా డిజిటల్ బుక్ ఎందుకు పెరుగుతా ఉంది? ఇప్పుడు లోకేష్ గారు 3 పేజీలు అయిపోయినాయి, ఇంకా 97 పేజీలు ఉన్నాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదినాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, తొక్కిన ఆరదిస్తాం, పీకేస్తాం, ఏం పీకారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏమన్నారు, ఏదో మమ్మల్ని ఏదో అంటున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం బీకలేదు, ఇప్పుడు ఏం బీకుతాం, మేము అధికారం ఉన్నాడు. సరే, వాళ్ళ అధికారంలో మిమ్మల్ని బీకలేదు, మీరు అధికారంలో వాళ్ళు మాత్రం అదే కదా వస్తుంది. రేపు వాళ్ళ అధికారంకి వచ్చినా కూడా ఏం కట్టి ఈ పీపుడు భాష ఎందుకు వచ్చిందో తెలియదు. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఇట్లా మాట్లాడడం, కొన్ని మీడియా సంస్థలు రోజు వారిపైన ఏది పడితే అని మాట్లాడడం, లోకేష్ గారు బుద్ధి పుట్టినప్పుడల్లా 3 పేజీలు ఇంకా 97 పేజీలు ఉందని చెప్పడం, ఇవన్నీ దాని దారితీస్తాయి. మనిషి ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, ఈ పిల్లిని భయపడుతుంది, అది మన మనిషిని చూస్తే భయపడుతుంది, కానీ కోళ్ళని మూసేసి కొట్టంటే బరికేస్తుంది. అంటే బలహీనులు కూడా అట్లే ఉంటారు. కాబట్టి ప్రతిరోజు కొడతాము, చంపుతాము, బెదిరిస్తామనే మాటలు వచ్చినప్పుడు, మీ సంగతి తెలుసు అన్నప్పుడు ఇంకా అంతమించి పోయింది ఉందని దిగుతారు. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటిది 89 దాటుతుందా, గెలుస్తారా, వాడతారా అనేది కాకుండా ఒక కసి పెరుగుతుంది. అంటే మేము రావాలి, మళ్ళీ వాళ్ళని కొట్టాలి. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఆట స్టార్ట్ చేయాలి. కాబట్టి యువతల వైపు నుంచి ఎంత రెచ్చగొడితే అవతలలో అంత రెచ్చిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, డెమోక్రసీకి నష్టం, పార్టీలకు నష్టం. కాబట్టి లోకేష్ గారు రెడ్ బుక్ మర్చిపోవాలి, ఆయన మర్చిపోయిన తర్వాత జగన్ గారు కూడా డిజిటల్ బుక్ మర్చిపోవాలి. మీరు మీ బుక్లు మీరు ఏం బుక్ ఓపెన్ చేయాలి? లోకేష్ గారు ఏం బుక్ ఓపెన్ చేయాలంటే పాదయాత్రలో ప్రాజెక్టులు కడతామని చెప్పాడు, ఆ బుక్ ఓపెన్ చేయండి. లేకపోతే కూటమి మీరు ఎన్నికల మేనిఫెస్టో బుక్ ఒకటి ఉంది, దాని బుక్ ఓపెన్ చేయండి. పెద్ద బుక్ ఎందుకు? ఈ పేపర్లో చెప్పారు అది ఎలక్షన్ లోకేష్ గారు ఓపెన్ చేయాల్సింది రెడ్ బుక్ కాదు, ఎన్నికల మేనిఫెస్టో బుక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అది ప్రజలకు నచ్చుతుంది. మీ సొంతంగా రాసుకున్న బుక్ ఏమీ కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రెడ్ బుక్ గురించి ఎంత మాట్లాడతారో, పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఎంత ఎక్కువ అవుతాయో, ఆ మీడియా సంస్థలు నిర్వహించే డిబేట్ లో జగన్ గారిని, భారతి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే పద్ధతులు ఎన్ని రోజులు కొనసాగుతాయో, ఈ పక్క అంతే రీతిలో రియాక్షన్స్ కూడా ఉంటాయి. అది డెమోక్రసీకి మంచిది కాదు,
కానీ ప్రారంభించిన వాళ్ళు ఆపేస్తే వాళ్ళకి కూడా చెప్పొచ్చు మీరు ఆపేయండి అని. మీరు అన్నట్టు అది లోకేష్ గారు మాట్లాడుతున్నారా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు మాట్లాడుతున్నారా, ఇవన్నీ పక్కన పెడితే మరో బీహార్ కాబోతుందేమో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రస్తుతం ఏపీలో ఎవరైతే సాధారణ ప్రజలు ఉన్నారో వాళ్ళ అంతరంగంలోని క్వశ్చన్ అది. ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? అట్లాగే పోతున్నారా మన రాజకీయ నాయకులు? అంటే బీహార్ అవుతుందా ఏదవుతుందనే ప్రశ్న కాదు, కానీ బేసిక్గా వీళ్ళు వ్యవహారం ఎప్పుడు కూడా అధికారంలో ఉండేవాళ్ళు అదుపు తప్పి ప్రవర్తిస్తే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బాధితులుగా ఉండేవాళ్ళు అంతకు మించిన రియాక్షన్స్ ఉంటాయి. అది క్లియర్. ఏ పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని అదుపు తప్పారు, దాని ఫలితం ఏంది, వీళ్ళు గెలిచిన వెంటనే ఇంకా బెక్కారు. రేపు వీళ్ళు ఇట్లే పెరుగుతూ పోయినారు అనుకోండి, రేపు అంతకన్నా వాళ్ళు ఎక్కువ పెరుగుతారు. కాబట్టి ఎప్పుడు కూడా డెమోక్రటిక్గా ఎదుర్కొంటే పీస్గా ఉంటుంది. నాకు అధికారం ఉన్నప్పుడు నేను విజృంభిస్తానంటే మీకు అధికారం వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువ విజృంభిస్తారు. కాబట్టి ఒకే సూత్రం. కాబట్టి రెడ్ బుక్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే వాళ్ళు అంత ఫెరోసస్గా ఉంటారు. అది సహజమైన సూత్రం. కాబట్టి వీళ్ళు ఇది నిలబడదు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు విజ్ఞత ఆలోచించకపోతే బీహార్ ఏం జరిగిందనే చర్చ కాదు, ఒక ఉండకూడని పద్ధతులు ప్రజలకు భయభ్రాంతులు గురించే పద్ధతులు వస్తే అది డెమోక్రసీకి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా అదుపు తప్పుతుంది రాష్ట్రం. అది పారిశ్రామిక అభివృద్ధికి కానీ, ప్రజల డెవలప్మెంట్కి కానీ, సెక్యూరిటీకి కానీ చాలా ప్రాములం. ఎవరికి వాళ్ళ చట్టాన్ని చేతిలో తీసుకుంటా ఉంటే ఏమవుతుంది? పొలిటికల్గా తీసుకున్న చట్టం వ్యక్తిగతంగా పోతారు. రేపు నాకు మీ మీద కోపం ఉంది, మీకు ఒక పార్టీతో సంబంధం ఉంది, నాకు ఒక పార్టీ సంబంధం. నాకు కోపం వస్తే మీకు పార్టీకి ముద్ర వేస్తే మిమ్మల్ని కొడతారు. రేపు పరిణామక్రమం పెరుగుతూ ఉన్నప్పుడు అందులో జగన్ గారు ఏమంటున్నారు? ఆయనకు ఓపిక కూడా లేదు, బుక్కులు రాసుకునే ఓపిక కూడా లేదు, మీ పార్టీ మీరే రాసుకోని అంటున్నాడు. అంటే లోకేష్ ఒక ఆయన రాసుకుంటేనే ఎట్ అయింది రాష్ట్రం. ఇప్పుడు మీ ఊరికి ఒకటి రాసుకున్నట్టు ఊరికి ఒకటి రాసుకొని కొడతా ఉంటే ఒక లోకేష్ రాసుకుంటే రేపు అందరూ రాసుకుంటే ఆయన జగన్ గారు నాకేం ఓపిక లేదు, నేను రాసుకొని మీ పార్టీ మీరు రాసుకోండి, మరి నాకు చెప్పారంటే నేను చెప్తాను అధికారులకు మీ పని మీరు చేసుకుని అంటున్నాడు. ఇది ఎంత ప్రమాదకరమైన మాటలు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎందుకు వస్తుందంటే అవతల వైపు వస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రారంభించిన వాళ్ళు ఆపేస్తే వీళ్ళు కూడా ఆపేస్తారు. చూడాలి ఈ ఇష్యూ మరి ఎంతవరకు వెళ్తుంది అనేది. ఇక మనం ఒకసారి తెలంగాణ రాజకీయాలు చూసినట్లయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని అడ్డుకుంటుంది చంద్రబాబు నాయుడు గారే అంటూ చాలా కరాఖండిగా చెప్తున్నారు నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు. మీరేం చెప్తారు, నిజమేనాది? ఒకటి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొచ్చారు. నేను పాపులర్గా రేవంత్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడారు. రెండు, చంద్రబాబు గారి గురించి ఎందుకు మాట్లాడినారు, ప్రాజెక్టులు ఏంటి. ఒకటి, కేసీఆర్ గారు ఒక మాటతో నేను ఏకీభవిస్తాను. అదేంటంటే పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లాలకి అన్యాయం జరిగింది నీటి ప్రాజెక్టుల విషయంలో అనేది 100% వాస్తవం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. ఇదెంత బాధాకరం అంటే, మీకు కృష్ణా నది ఉంది కదా, ఆ కృష్ణా నదిలో క్యాచ్మెంట్ ఏరియా అంటారు. అంటే నీటి ప్రవాహం, అంటే నది ప్రవాహం, నీటి లభ్యత, వాళ్ళంటే క్యాచ్మెంట్ ఏరియా అంటారు. కృష్ణా నది మహారాష్ట్రలో పుడుతుంది, మహారాష్ట్ర దాటి కర్ణాటక దాటుతుంది, కర్ణాటక దాటితే ఎంట్రీ పాయింట్ మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ అంటే నేను అనేది కృష్ణా నది ఎంట్రీ తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా దాటుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ముగింపు కృష్ణా డెల్టా, ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, అంశలదేవి దగ్గర ముగిసిపోతుంది. ఇక్కడ బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ ఏది రాయలసీమ, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి స్టార్టింగ్ ఏంది తెలుగు రాష్ట్రాలు మహబూబ్ నగర్. అంటే కృష్ణానది ప్రారంభమయ్యే మహబూబ్ నగరు ఎండిపోయింది, రంగారెడ్డి ఎండిపోయింది, రాయలసీమ ఎండిపోయింది. సముద్రంలో కలిసి కృష్ణా డెల్టా బాగుపోతాం, 3 పంటలు పండుతున్నాయి. ఇది ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం. దీని గురించి ఎవరెన్ని మాట్లాడినా సమర్థిస్తాం. అయితే కేసీఆర్ గారిలో డొంక తిరుగుడు వాదన ఎట్టుంటుందంటే, ఆయనకి తెలంగాణ అవసరం, రాజకీయ అవసరం కాబట్టి మిగతా అందరూ దుర్మార్గులు, మేము ఒకటే కరెక్ట్ అంటాడు. ఇప్పుడు ఉదాహరణకు రాయలసీమలోని పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతారు. బొక్కబెట్టి తీసుకెళ్తున్నారు, అన్యాయంగా తీసుకెళ్తున్నారు. తమాషా ఏంటంటే ఆయన అర్థం చేసుకోవాల్సింది, ఈ మహబూబ్ నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, దిండి పథకం కానీ కేటాయింపులు లేవు, చట్టబద్ధ అలిగేషన్స్ లేవు. మరి అదే దాంట్లో ప్రాజెక్టు కడితే అది న్యాయం అవుతుందా? కాబట్టి రాయలసీమ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గారు ఎంత ఎక్కువ మాట్లాడితే తెలంగాణకు అంత నష్టం చేసినాడు అవుతాడు. ఎందుకంటే మీకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది. అప్పుడు ఏం చేయాలి? మన ఇద్దరికి అన్యాయం, మన ఇద్దరం ఒకటే కొట్లాడాలి.
మన ఇద్దరికి లాభం ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు మీరు అన్యాయానికి గురై, నేను అన్యాయానికి గురై, నా అన్యాయం గురించి మీరు మాట్లాడితే నేనేం చేస్తాను, మీ అన్యాయం గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు రాయలసీమలోని ప్రాజెక్టులకి నీటి కేటాయింపులు లేవు, నువ్వు తప్పబడుతున్నావు, గుడ్. అప్పుడు నేను గమ్ముంటానా? నువ్వు కట్టే ప్రాజెక్టులకు, నీటి ప్రాజెక్టులకు హక్కు లేదు కాబట్టి నేను కూడా గొడవ వాడతాను. అప్పుడు ఏమవుతుంది, అన్యాయానికి గురైన మరింత అన్యాయం గురైపోతాయి. కాబట్టి రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే తెలంగాణ ప్రాజెక్టుల గురించి కూడా అంత నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని కేసీఆర్ గారు మర్చిపోతున్నారు వ్యూహాత్మకంగా, కావాలని. ఇది కేసీఆర్ గారు చేసిన పొరపాటు. కాబట్టి దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రాజెక్టులు ఒకే రకంగా జరగాలి. ఇంకో రెండోది కీలకమైన అంశం, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు టార్గెట్ చేయండి, సంధానం లేనప్పుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి కాదు. చంద్రబాబు నాయుడు గారు 2 కారణాలు అయితే టార్గెట్ చేశాడు. ఒక కారణం ఏంటంటే ఆయన బీజేపీతో ఉన్నాడు, కేంద్రంతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడానికి కేంద్రం సహకరించట్లేదు. ఆయనకి 2 లక్ష్యాలు ఉన్నాయి తెలంగాణలో. ఒకటి, బీజేపీ బలపడతా ఉంది, అధికారంలో కాంగ్రెస్ ఉంది. వీళ్ళిద్దరిని కొట్టాలని నిర్ణయించుకున్నాడు ఆయన రాజకీయంగా. దానికి ఏం చేసుకున్నాడు, చంద్రబాబును పావుగా పడుకుంటున్నాడు. చంద్రబాబు భుజాల మీద తుపాకు పెట్టి అటు రేవంత్ రెడ్డిని, బీజేపీని కొట్టాలనుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఎందుకు అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, వాళ్ళు ప్రాజెక్టులకు పర్మిషన్ ఇవ్వలేదు, ఎవరు లేరు, అది సాధ్యం కాదు. కేటాయింపు లేకుండా పర్మిషన్ ఎవరు చెప్తాడు, చట్టం ఒప్పుకోదు. కానీ దానికి ఏం అట్ట చెప్పడు కదా, బీజేపీ బలపడతా ఉంది కాబట్టి తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి, ఆయన మద్దతుతో ప్రభుత్వం నడుస్తా ఉంది కాబట్టి భయపడిపోయి ఆయన చెప్పిందంతా వింటున్నారు. ఎంత భయపడుతున్నారో మీ ఆంధ్రప్రదేశ్ రోజు చూస్తున్నాం. రూపాయి ఈట్లా మోడీ గారిని నమో మోడీ అని పొగడతలు చేస్తున్నారు. మోడీకి భయపడి వస్తా ఉంటే ఈయనకి ఆయన భయపడుతున్నాడని పిచ్చిరిస్తున్నాడు. పిచ్చిరిచ్చేసి చంద్రబాబు పేరు చెప్పేసి మోడీని కొట్టాలి. ఇది ఫస్ట్ టార్గెట్. రెండోది, రేవంత్ రెడ్డి గారికి ఒక పేరు ఉంది కదా, ఏంటది, చంద్రబాబు నాయుడుతో బాగుంటాడు. కొంతమంది ముద్దుగా విమర్శించేవాళ్ళు శిష్యుడు అంటారు. నిన్నాడు ఆయన శిష్యరేఖంతో వచ్చిన ఇప్పుడు ఆయన శిష్యరేఖంతో డబ్బాలు కొడతాడని చెప్పాడు. అంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు అనుకూలమని ముద్ర వేస్తే, చంద్రబాబు గారు ఎవరు తెలంగాణ దృష్టిలో? పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో బాగుండి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ప్రచారం చేయడం. అంటే చంద్రబాబు భుజం మీద 2 భుజాల మీద తుపాకులు పెట్టి, ఒక భుజం పైన తుపాకు పెట్టి బీజేపీ వాళ్ళని, ఇంకో భుజం మీద తుపాకు పెట్టి రేవంత్ రెడ్డిని కొట్టాలనుకుంటున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి గురువు అనే పేరు ఉంది. పైపించి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా కాదనడు, గురువు అంటే ఒప్పుకోడు. మన ఎప్పుడో విలేకరి మీ గురువు అంటే ముడ్డి మీద అంతరం అన్నాడు, ఆన్ రికార్డ్ అన్నాడు అన్నమాట. ఇంకోసారి అన్నాడు నేను సహచరుడు అన్నాడు. కానీ అలాగని నాకు చంద్రబాబు వ్యతిరేకం అన్నట్టు. మొన్న కూడా ఎప్పుడు రామోజీరావు గారు దాంట్లో పోయి చంద్రబాబు గారు సారు చాలా ఆనందంగా పంచుకున్నారు ఒకరొకరు భావాలు. కాబట్టి ఆ పిక్చర్ ఆయన ఇస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో రాజీ పడిపోయి తెలంగాణ ప్రాజెక్టుకి అన్యాయం చేస్తున్నాడు. ఆయన ఒక తుపాకుతో కాల్చాలి. ఈ పక్క ఇంకో తుపాకు పెట్టి బీజేపీ కూడా ఎదగతా ఉంది కాబట్టి తెలంగాణలో బీజేపీ ఎదగతో పట్టించుకోడు. బీజేపీ కూడా ఎదగతా ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్ణ గారు ప్రాజెక్టులకి నీటి కేటాయింపులు లేకపోతే డిపిఆర్లు అంగీకరించరు. కాబట్టి అంగీకరించదు కేంద్రం. నువ్వు అంగీకరిస్తే నాది అంగీకరించాలని తెలంగాణ పోతుంది, కర్ణాటక పోతుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియదు కదా. కాబట్టి డిపిఆర్లు తిరిగి పంపించారంటే చంద్రబాబు నాయుడు మాట వేసి బీజేపీ వాళ్ళు చేసినారు. కాబట్టి బీజేపీ తెలంగాణ ద్రోహి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదు, చంద్రబాబు శిష్యుడు కాబట్టి పట్టించుకోవట్లేదు. ఆ రకంగా 2 తుపాకులు ఒకేసారి, మామూలు ఒక భుజం మీద ఒక తుపాకు పెడతారు రాజకీయాల్లో, ఈయన 2 భుజాల మీద 2 తుపాకులు పెట్టి ఇద్దరిని కొట్టాలనుకుంటున్నాడు. కాబట్టి ఇది చంద్రబాబు గారి తేవడానికి కారణం తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ రైజ్ చేయడం తప్ప ఇంకోటి కాదు. చూడాలి సార్ ఏం జరగబోతుందండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.